ఇట్లాండి అన్న ఇట్లా తిరగండి ప్రెస్ వాళ్ళకు అవకాశం చేయండి కట్టుకోండి మంచి ప్లేస్ సైడ్ కొంచెం కొంచెం నిలవడండి నా కొద్ది నిలవండి నిలవడాలి అన్న మైసూడేనా అనంతపురం నుంచి వచ్చిన రామ్ని మల్లెలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్థానిక చింతర్పల్లి సర్పంచ్ పాలపల్లి సుధాకర్ రెడ్డి కండువ చెప్తున్నారు. వారానికి ఒక్క నిమిషం అన్న మళ్ళీ తీసుకురా ఓకే ఇప్పుడు చరితమ్మ గారు కండువా కప్పుతున్నారు. చింతర్పల్లి వెంకటరమణ గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారు కండువా కప్పుతారు. ఇప్పుడు చింతర్పల్లి సర్పంచ్ పాలపల్లి సుధాకర్ రెడ్డి గారికి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ శివానంద్ రెడ్డి గారు కండువా కప్పుతున్నారు. మీ అభివృద్ధికి నేను తోడుగా నిలిచి మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచాలన్న సదుద్దేశమే తప్ప వేరే రాజకీయంగా నాకు ఇది లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన
పెద్దలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను గౌరవనీయులు చేతమ్మక్క గారిని, కాబోయే ఎమ్మెల్యే చేతమ్మక్క గారిని, వెంకరెడ్డి అన్న గారిని ఒక్కటే నేను కోరుకునేది, ఈరోజు ఎన్నో నష్ట కష్టాలకు, అవమానాలకు, కేసులకు ఎదుర్కొని ధైర్యంగా నిలబడినాం మీకోసము. రేపు ఎమ్మెల్యే ఏది నువ్వేమ్మా, దాంట్లో ఏమి తిరుగులేదు. దాంట్లో మా వంతు కృషి చాలా ఉంటుంది. ఓరకల్ మండలంలో 10,000 మెజార్టీ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇప్పుడు అదే 10,000 మెజార్టీ నీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు చేయాల్సినది ఒకటేమో, మీరు మన మాట వేయాల్సినది, రేపు నువ్వు రూలింగ్ లేకొస్తే మీ బావను అన్న సడ్డ కూడా ఒకడు వస్తాడు, మీరంలోడు వారిని మన్నిస్తే ప్రజలు మనల్ని మన్నించరు. అది గుర్తుపెట్టుకొని మాకు ఒక విషయంలో మీరు సహకారం అందించాలి. దయచేసి మీరు నొచ్చుకుంటే, మీ బంధువుని తిడితే క్షమించండి. మేము మాత్రం తిట్టేది వాడిని ఒరేనే, వాడిని పతనమే చూసేది. వాడు ఎంత అన్యాయం చేశాడో, ఎంత ప్రజలను ఇబ్బంది పెట్టినాడో. మొన్న ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా నేను ఒకటే విషయం అడిగినా, అన్న నువ్వు కాకుండా కబ్జాలు, నీ మనుషులు కాకుండా నీ ప్రభాకర్ రెడ్డి వాడు నందికొట్టు రోడ్లో కోంటలది 15 సెంట్లు ఆక్రమించుకుంటే నువ్వు భూమి పూజ చేయనీకి పోతావన్నా, నీకేమన్నా ఇది ఉందా అంటే, లేదు సుధాకర్ వాళ్ళకి డాక్యుమెంట్లు లేవు ఉంటాడు. డాక్యుమెంట్లు ఫైల్ అంతా నా దగ్గర ఉంది, నేను దొరికొస్తే నువ్వు ఇప్పిస్తావంటే సమాధానం లేదు. అందుకనే నేను నిర్ణయం తీసుకొని మీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అభివృద్ధి అంటే ప్రజలకు తెలియంది లేదు. నందికొట్కూరు అభివృద్ధి అంటే బైరెడ్డి రాజశేఖర, చరితమ్మన ఇద్దరు చేసే అభివృద్ధి తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. అంత దోపిడీయే, అంత కబ్జాలు, కమిషన్లు. అధికార పార్టీలో ఉండి అధికారంలో ఉంటూ కూడా ఎన్నో రకాలుగా తప్పుడు కేసులు బనాయించుకుంటూ ఎన్నో ఇబ్బందులైనా కూడా ఆయన గ్రామంలో గ్రామ ప్రజల కోసం పాటుపడుతూ ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఎందుకోసం ఈ ఇబ్బందులు వస్తున్నాయో అందరికి చాలా వరకు ఈ గ్రామంలో తెలుసు. ఇక టీఆర్డీగా వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో సమస్యలు చాలా వరకు రైతుల దగ్గర బినామీ రైతులని ఏర్పాటు చేసుకుని పొలాలు లాక్కోవడానికి మన ఎమ్మెల్యే గారు కొంతమంది ముఖ్య నాయకులు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో అడ్డుకున్నందుకే సుధాకర్ మీద రకరకాల తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని చేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ కేసు పెట్టినా కూడా మనము ఈరోజు తప్పుడు కేసులను పూర్తిగా హైకోర్టు ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ కేసులకు భయపడాల్సిన పని లేదు, ఎవరికి లొంగాల్సిన పని లేదు. మాకు బంధువు అనే కాదు, నా ఇంట ఎవరు రాజకీయంగా ఉండి మా ఇంట ఎవరున్నారే వాళ్ళే మాకు బంధువులు. నాకు రక్త బంధం కాదు. నేను ఎంత చేస్తున్నా నా కోసం, కుటుంబం రాజకీయం కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళే మాకు బంధువులు. కానీ ఎవరో అప్పుడు వచ్చి పనిచేసేటోళ్ళం కాదు. మేము అట్లా చేయించాం. మాకు ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు నందమూరి తాలూకాలు అయినా కూడా మా ఇంట ఉన్న వాళ్ళకి మేము చేస్తూ వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాం, వాళ్ళకి తోడు నీడగా ఉంటాం. ఆ గ్రామ అభివృద్ధి కోసం ఈ రోజు పాలకొల్లు సుధాకర్ రెడ్డి అన్న గారు, అలాగే సర్పంచ్ సుజాతమ్మ గారు, అలాగే శేషమ్మ గారు, చింతలపల్లి సర్పంచ్ తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, సుస్వాగతం, శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషము అన్న పార్టీలో చేరినందుకు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ రోజే చూసాం, ఈ రోజు మనము సుధాకర్ రెడ్డి అన్న ఈ పాలకొల్లు విలేజ్ నుంచి పార్టీలో చేరుతున్నందుకు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ప్రెజర్ పెట్టించి అధికారులతోటి, పోలీసులతోటి మనం వేయించిన షెడ్లను తీపిచ్చి ఎంత దుర్మార్గానికి పాటుపడుతూ ఉన్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు వాళ్ళను ఇంటికి పంపించే సమయం కూడా ఆసన్నమైందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎల్లప్పుడూ మీకు అడ్డగానే ఉంటాము. గౌరవ కుటుంబము అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా గానీ మీకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్కటే, భయపిస్తే భయపడిపోతారేమో అనుకుంటున్నారు. భయపడేది మా బ్లడ్ లో లేదని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా.
ఆ రోజు కూడా ఏమేమో ఇప్పుడు చెప్తా ఉన్నారు, నేను 40 ఏళ్ళ ఎమ్మెల్యేను, నాది పాణ్యము అని చెప్తా ఉన్నాడు మన సామాజిక బస్సు యాత్రలో. కానీ నేను ఒకటే చెప్తున్నా, అయ్యా నువ్వు 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, 40 ఏళ్ళలో కనీసం ఇవన్నీ అయితే కొత్త నియోజకవర్గము కొత్త మండలాలు వచ్చి చేరినాయి, కనీసం పాణ్యం ఫస్ట్ నుంచి ఉంది మీకు. కనీసం పాణ్యంలో అక్కడున్న గ్రామాన మహిళలు నిన్ను ఎందుకు పోపోవయ్యా, ఎందుకు వచ్చినావు, ఏం అభివృద్ధి చేసినావని వచ్చినావయ్యా అని ఎందుకు నిలదీసినారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా భూపన్పాడు విలేజ్ లో మహిళలు అడ్డుకోవడం జరిగింది, పిన్నాపురానికి పోతే రాళ్ళేయడం జరిగింది ఎమ్మెల్యే మీద. ఇంత ఘనకార్యం చేసిన ఆయన నాది పాణ్యము, నేను ఎమ్మెల్యే, నేను అని చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లా ఎవరెవరి ఆస్తులు కబ్జా చేయాలా, ఎవరి ఆస్తులు సంపేట రాసుకోవాలన్నదే చూస్తా ఉన్నారు. ఒక్కటి చెప్తున్నా, ఆయన మొన్న చెప్తా ఉన్నారు బస్సు యాత్రలో, నా పేరున కానీ, నా భార్య పేరున కానీ, నా కొడుకు పేరున కానీ ఏమన్నా ఉంటే చూపించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరికే నా పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయ్యా నేను ఒక ఉదాహరణ చెప్తా, దొంగతనం చేస్తాడు, చేసిన వెంటనే దాన్ని దొంగతనం చేసిన సొమ్మును తన దగ్గర ఉంచుకోడు, వెంటనే వేరే వాళ్ళకి పోయి ఆ దొంగతనం చేసిన ఇంటి నుంచే బయటికి పోయి అమ్మేసుకుంటాడు. అట్లా ఈయన కూడా తన పేరున పెట్టుకోడు, ఏది కబ్జా చేసినా వెంటనే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయడము, దానికి తర్వాత తనకు రాపించుకుంటాడు. ఇది ఈయన నైజం. కాబట్టి ఇది అందరికీ తెలుసు. ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడెప్పటి నుంచో ఆస్తులు సంపాదించుకొని పెట్టుకోవడం, అంటే మన తాతల ఆస్తులో తప్పితే ఏదైనా ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయితే కనీసం ఒక ఎకరానో ఒక సెంట్ అయినా కొనుక్కుంటే నా పిల్లలకు వస్తుందని ఉద్యోగస్తు కూడా తినకలో దాపెట్టుకునేవి కూడా ఈయన కన్ను పడతా ఉన్నాయి. ఈయన అనుచరులు వైసీపీ నాయకులు ఎక్కడ కబ్జాలు ఉంటే దాన్ని, ఎక్కడ స్థలం ఉంటే దాన్ని కబ్జా చేసి పడేస్తా ఉన్నారు. సర్పంచే గ్రామానికి మొట్టమొదటి పౌరురాలు మన సుజాతమ్మ అక్క గారు అవుతారు. ఈ వచ్చిన నిధులన్నింటినీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగేస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో కాలువలు క్లీన్ చేసే పరిస్థితి లేదు, లైట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వంపై విసుగు చెంది వాళ్ళు చేసే అరాచకాలను, వాళ్ళు చేసే భూ కబ్జాలను అన్నిటినీ విసుగు చెంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. అన్న సుధాకర్ రెడ్డి అన్న, ఇందాక మీరు ఒకటి కోరినారు, మీ బంధువులను, మీ బావలను, మీ సభకులను అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అన్న ఎవరైతే మా వైపు ఉన్నారో వాళ్ళే మా కుటుంబ సభ్యులు. ఇది మొదటి నుంచి 94లో మేము రాజకీయాల్లోకి వచ్చాం, అప్పటి నుంచి ఇదే మేము పాటిస్తా ఉన్నాం. మా కుటుంబం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మీరు ఈ రోజు ఎప్పుడైతే మీరు మా పార్టీలో చేరిపోయారో మీరు మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తామని, మాకు సుధాకర్ రెడ్డి అన్న ఉన్నారని చెప్పుకుంటామని కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మేము మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. 20 పట్టాలు 2 సెంట్ల మంత్రి వేపిస్తే ఈ రోజు సెంటున్నర ఇస్తున్నాడు. నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా ఎమ్మెల్యేకు, నీకు ధైర్యం ఇచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ లో నేను వేయించిన లేఅవుట్ లో అదే 2 సెట్లు పంచమని మాన్యువల్ గా విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు సెంటున్నర ఇవ్వడం కాదమ్మా, నేను 2 సెట్లు ఎప్పుడో ఇచ్చినాము, ఆ 2 సెట్లు నువ్వు పంచు. లేకపోతే గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు కూడా మాట్లాడినా, ఎమ్మెల్యేని ఒక మాట చెప్పమని అన్నా, మాన్యువలే కదా వీళ్ళు ఇస్తున్నది, ఆన్లైన్ కాదు, ఇవి ఇచ్చేదాన్ని బోగస్వి కాబట్టి మేమే పాతదంతా సంతకాలు పెట్టిస్తామని చెప్తున్నాం. ఏమాత్రం ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉన్నా కానీ పాత ఎంఆర్ఓలతో సంతకాలు పెట్టి మేము వేయించిన లేఅవుట్లో 2 సెంట్లు, ఆ 2 సెంట్లు పంచమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు.